కొడంగల్ ఆఫీసర్ల మీద దాడి చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెప్పలేదట. కార్ పార్టీ లీడర్ పట్నం నరేందర్ రెడ్డి సార్ కూడా చెప్పలేదట. ప్రజలే ఆ పాడుమల్లె సూది మందుల కంపెనీ మా కొంపల నడమ పెట్టొద్దని కొట్లాడ చేసిరట. మాకు కార్ పార్టీ లీడర్లు ఎవ్వరు చెప్పలేదని ఇప్పుడు ఎవరన్నారంటారా? ఇగో ఇనుర్రి మీరే. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకు ఎవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. ఇన్నరా కొడంగల్ కొట్లాడదా అరెస్ట్ అయిన ఓ అన్నోళ్ళ ఇంటామే ఇట్లా అనుకొచ్చింది. వ్యవసాయం చేసుకొని ఏదో ఊళ్ళే ఉన్నామా అన్నట్టు వండుకుంటా మా బతికేదో మేం బతుకుతుంటే మా భూముల మీద కన్నేసిన కాంగ్రెస్ సర్కారు ఇంట్లోన్నోళ్లను తీసి బాయిలేసినట్టు మమ్మల్ని ఇట్లా బాధలు పెట్టుడేంది, మా భూములు జాగలు గుంజుకునుడు ఏంది అని ఏం చేయాలనో తెలియక ధర్నాలు చేసినాం తప్పితే మా గొడవలు చేయాలని కూడా లేదన్న తరికల అనుకొచ్చింది. అయ్యా సీఎం సారు, మరి పబ్లిక్ పానాల గురించి ఆలోచన చేసి పాడైన మూసీ నదిని మంచిగా చేస్తామని అన్నారు. అసోటిది కొడంగల్ కాడ ఫార్మా కంపెనీ పెడితే పబ్లిక్ పానాలకు ఏం కాదా సారు? అక్కడి నీళ్లు ఖరాబు కావా సారు? ప్రజల గురించి అంతగానం ఆలోచన చేసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు సారు సప్పుడు చేస్తలేరు? పబ్లిక్ పానాలు పోతే వంతి మాకేంది అని ఫార్మా కంపెనీ పెట్టాలని పట్టుదలతో ఉన్నారా ఎట్లా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.